బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కేశరెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అలాగే కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డితో పాటు ఇతరుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిందితులకు చెందిన తిరుపతి, హైదరాబాద్ ఇళ్లలోనే ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రగిరిలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో తనిఖీలకు ఈడీ అధికారులు చేరుకున్నారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కారిడార్లలో వేచి ఉన్నారు. అయితే దాదాపు 7 గంటల నిరీక్షణ తర్వాత ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఇంటి తాళం తెరవడంతో అధికారులు లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు సోదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ఇంటి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి 250 రోజులకు పైగా జైలులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. పన్నీర్ సెల్వం, చెప్పండి, అసలు ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఏం జరుగుతోంది ప్రస్తుతం? గుడ్ ఆఫ్టర్నూన్ గానే ఏదైతే చూసుకుంటే ఏపీలో సంచలనంగా సృష్టించినటువంటి లిక్కర్ స్కామ్ నుంచి కూడా ఈడీ కూడా దూకుడుగా వ్యవహరిస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్, అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి కూడా 4 చోట్ల, మొత్తం కలిపి 5 చోట్ల కూడా ఇటు ఈడీలు కూడా సోదాలు చేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో కూడా ఈ రోజు ఉదయంకే ఇక్కడ కూడా ఈడీ అధికారులు సుమారు 10 మంది మేరకు కూడా బృందంగా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి కూడా తాళాలు వేసినటువంటి సమాచారం. దీనికి సంబంధించి కూడా వాళ్ళు సంబంధించి ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సమాచారం అందించారు. వాళ్ళైతే కూడా బెంగళూరులో ఒక వివాహానికి కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకి సమాచారం అందించిన వెంటనే కాసేపటి క్రితమే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఇక్కడ ఆయన స్వగృహానికి చేరుకొని ఇటు ఆ ఇంటి తాళాలను కూడా తెరిచి ఎవరైతే ఈడీ అధికారులు ఉన్నారో వాళ్ళకి కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఏదైతే సంబంధించి చూసుకుంటే గతంలోనే ఇటు సిట్ అధికారులు కూడా వీళ్ళ ఇంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో అక్కడ సంబంధించి కూడా ఎలాంటి రసీదులు కూడా, అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఎలాంటివి కూడా దొరకలేదని చెప్పి కూడా ఎన్నిదిరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఇటు ఈడీ అధికారులు కూడా ఇటు రావడం, ఈ సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం కాసేపటి క్రితమే ఈడీ సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సోదాలు కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగేటటువంటి పరిస్థితి. అనంతరం కూడా వాళ్ళు మీడియా ముందు మాట్లాడతారా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.